నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లాలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన మృతుని కుటుంబ సభ్యులు కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారి డిమాండ్ మంచిర్యాల పట్టణంలో వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన విశ్వనాథ ఆలయం భక్తులకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ జిల్లా సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జి బద్దం లింగారెడ్డి మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో బుధవారం సాయంత్రం విద్యుత్ షాక్తో రావుల సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు కుటుంబ సభ్యులు మంచిర్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎదుట మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే రావుల సురేష్ మృతి చెందడం జరిగిందని కరెంటు కట్ చేయకున్నా ఎల్సీ తీసుకున్నారని తప్పుడు సమాచారం ఇచ్చి విద్యుత్ స్తంభం ఎక్కి తీగలు సరిచేయాలని అధికారులు రావుల సురేష్ను ఆదేశించడంతో సురేష్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కి తీగలు సరిచేసే క్రమంలో విద్యుత్ ఉండడంతో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందడం జరిగిందని తెలిపారు మృతుని కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు కేతనపల్లి ఇక్కడ కాంట్రాక్టర్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ నుంచి ఇక్కడికి వాళ్ళు కరెంటు సామాను కొనుక్కొని పోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ కాంట్రాక్టర్ ఏం చేసినట్టే కేతనపల్లి కాడ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి ఏఈ గారిని ప్లస్ ఇంకా సంబంధిత ఆ విద్యుత్ అధికారులను వీళ్ళతో పంపించి ఎవరైతే ముగ్గురు ఈ పని వాళ్ళు ఉన్నారో అక్కడ ఎల్సీ తీసుకున్నారు అని చెప్పేసి ఆ పోలు దగ్గరుండి మరి ఈ ప్రభుత్వ ఈ విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో దగ్గరుండి మరి పైనకి ఎక్కిచ్చినారు ఎల్సీ తీసుకున్నామని చెప్పేసి కానీ అక్కడ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఎల్సీ ప్రాబ్లం రివర్స్ అయ్యి అక్కడ కరెంట్ పాస్ అయ్యి అక్కడ షాక్ కొట్టి కింద పడి మనిషి చనిపోవడం జరిగింది ఇక్కడ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆ మధ్య జరిగిన దాన్ని ఇప్పటి వరకు కేవలం మేము ఎస్సీలను దళితులమైనందుకే కదా మాపై ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు ఎవరు కూడా కనీసం రెస్పాండ్ కూడా అవుతలేరు మా పరిస్థితి ఏంటిది కేవలం మేము దళితులమైనందుకైనా మాపై ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు మా డిమాండ్స్ ఏంటంటే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఎక్కడైతే ఉందో ఇక్కడ ప్రభుత్వం నిజంగా ఉంటే ఇక దళితులమైన మమ్మల్ని మాపై నిర్లక్ష్యం చూపకుండా మాకు మేము వ్యక్తిని కోల్పోయినాం మా చనిపోయిన ఇక్కడ మాకు సంబంధించిన అధికారులందరూ వచ్చి మాకు మాకు ఏదైతే ఉన్నదో సహాయం చేయాలా మా డిమాండ్స్ ఏంటంటే 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం మరి అదే విధంగా గవర్నమెంట్ జాబు ఇవ్వాలా అదే విధంగా ఇల్లు కూడా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క 12 గంటలు 14 గంటలు గడిచిన కాలం ఇంతగానం ఉన్నా కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడం గమనార్హంగా కనబడుతుంది. కనీసం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, విద్యుత్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా రావట్లేదు.
రావట్లేదు. మా పరిస్థితి ఏంది? ఇంతమంది మా గోడు కనబడతలేదా ప్రభుత్వానికి? ఈ యొక్క విద్యుత్ అధికారులకు కనబడతలేదా? ఎందుకని మా యొక్క నిర్లక్ష్యం ఇంత కక్ష కట్టిరు మా పైన అధికారులు? మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశ్వనాథ ఆలయం శ్రీ వెంకటేశ్వర ఆలయ ఉత్తర ద్వారం నుండి భక్తులు ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు గోవర్ధన భట్టాచార్య తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవర్ధన భట్టాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశ్వనాథ స్వామి దేవాలయంలో శుక్రవారం తెల్లవారుజాముకు ముందే ఉత్తర ద్వారం తెరవబడుతుందని, భక్తులందరూ ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చునని, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పుణ్య ముహూర్తాలలో ఉదయం 6 గంటలకు ముందే స్వామిని దర్శనం చేసుకోవాలని కోరారు. అలాగే ఈ నెల 13వ తేదీన గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం ఉంటుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జై శ్రీమన్నారాయణ. మంచిర్యాల భక్త మహాశయులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు జై శ్రీమన్నారాయణ కృపా కలగాలని మనవి చేస్తూ, ఈ ధనుర్మాసంలో అత్యంత వైభవంగా మన స్థానిక విశ్వనాథాలయంలో ఉన్న అలవేలు మంగాళ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ధనుర్మాసంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దానిలో ఈ ధనుర్మాసంలో పురస్కరించుకొని ముక్కోటి ఏకాదశి రేపు అనగా శుక్రవారం ఉదయం స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ నారాయణుడు ముక్కోటి దేవతలకు కూడా కల్పించినటువంటి అవకాశాన్ని మన మంచిర్యాల స్థానికంగా ఉన్నటువంటి ఈ ఆలయంలో అర్చామూర్తిగా మీ అందరికీ కృప కలిగిస్తున్నాడు. దాన్ని మీరు రేపు శుక్రవారం 10వ తారీఖు రోజు ఉదయం 6 గంటల వరకే విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని కొన్ని వేల సంవత్సరాల కృపను పొందాలని మనవి చేస్తూ, అదేవిధంగా స్వామివారి రంగనాథ గోదా కళ్యాణ మహోత్సవం 13వ తారీఖు సోమవారం రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది. మీరు ఈ ధనుర్మాసంలో ఏ రోజు కూడా స్వామివారి దర్శనం చేసుకోకున్నా ముక్కోటికి మరియు గోదా కళ్యాణ మహోత్సవంలో దర్శనం చేసుకుంటే మీకు స్వామివారి కృప అనేది కొన్ని వేల సంవత్సరాలు దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఆ స్వామి కృపకి మీరు పురస్కరించుకొని స్వామివారి దర్శనం చేసుకొని కృతార్థులు కావాలని మనవి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ రోజు జిల్లాలోని పలు మండలాలకు నూతన మండల అధ్యక్షులను బీజేపీ జిల్లా సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జి బద్దం లింగారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా బద్దం లింగారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా గత 4 నెలల నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసుకుని రాష్ట్ర పార్టీ ఆమోదంతో నేడు జిల్లాలోని 14 మండలాలకు నూతన మండల అధ్యక్షులను ప్రకటించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే మరిన్ని మండలాలకు అధ్యక్షులను ప్రకటిస్తామని అన్నారు. మంచిర్యాలకు అమిరిశెట్టి రాజకుమార్ ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని లింగారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రజనీష్ జైన్, దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, వంగపల్లి వెంకటేశ్వరరావు, పల్లి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 45 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు పద్ధతి ప్రకారము 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం చేస్తూ బూత్ కమిటీస్ నుంచి పడితే మండల కమిటీసు, జిల్లా కమిటీసు, రాష్ట్ర కమిటీ, ఆల్ ఇండియా అధ్యక్షుల వరకు కూడా 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ కమిటీస్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణంలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యమైంది. ఈరోజు కూడా ఈ జిల్లాలో మారుమూల ప్రాంతంలో కూడా మేము ఇచ్చినటువంటి టార్గెట్ మామూలుగా పేపర్ మెంబర్షిప్ కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఆన్లైన్లో మెంబర్షిప్ చేయాలా, ఆన్లైన్ మెంబర్షిప్ అయితేనే ఈ బోగస్ మెంబర్షిప్ కానీ ఇవన్నీ ఉండేటువంటి అవకాశం లేదనేటువంటి ఉద్దేశంతో పార్టీ నిర్ణయించి ఈరోజు ఈ జిల్లాలో కూడా దాదాపు 85,000 మెంబర్షిప్ను కావడం జరిగింది. దీంట్లో కనీసం ఒక 900 మంది కిరేసీరావు సభ్యత్వం కూడా స్వీకరించడం జరిగింది. ఈరోజు పార్టీ యొక్క అభివృద్ధి కోసం మరి ఏ రోజైతే ఈరోజు మండల కమిటీస్, బూత్ కమిటీస్ నిర్మాణం చేసుకొని మండల కమిటీ యొక్క నిర్మాణం కోసము వారం రోజుల నుంచి కూడా కార్యకర్తల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని రాష్ట్ర పార్టీ యొక్క సూచనలతోటి మరి ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా నామినేషన్ స్వీకరించి
ఈరోజు 14 కమిటీలను యునానిమస్గా అనౌన్స్ చేయడం జరుగుతున్నది. అదే రకంగా ఇంకోటి ఏంటంటే జిల్లా కౌన్సిల్ మెంబర్స్ను కూడా ఈ జిల్లాలో ప్రతి మండలం నుంచి కూడా ఒక జిల్లా కౌన్సిల్ మెంబర్స్ను కూడా ఎలక్ట్ చేయడం జరుగుతుంది. వారితో కూడా నామినేషన్ స్వీకరించి వారిని కూడా యునానిమస్గా 14 మందిని వారిని కూడా జిల్లా కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ చేయడం జరిగింది. అన్ని మండలాలను కూడా అన్ని వర్గాలు అందరినీ కూడా మండల ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈ యొక్క మండల యొక్క అధ్యక్షుల యొక్క నాయకత్వంలో పార్టీని విస్తరించడం కోసం ఈ మంచిర్యాల ఎమ్మెల్యే కానీ, చెన్నూరు ఎమ్మెల్యే కానీ, బెల్లంపల్లి ఎమ్మెల్యేలుగా రాబోయే ఒక ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ, ఎంపీ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం వీళ్ళందరం కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ సింగరేణి ఠాకూర్ స్టేడియంలో అస్మితా ఖేలో ఇండియా అండర్-13 ఉమెన్స్ ఫుట్బాల్ లీగ్ 2024-25 టోర్నమెంటుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ మన యువతి క్రీడాకారులకు ఒక గొప్ప వేదికగా మహిళలు క్రీడారంగంలో ముందుకు రావడం, తమ ప్రతిభను ప్రపంచానికి చూపడం ఎంతో అవసరమని, యువతిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందించడం తన ప్రధాన లక్ష్యమంటూ, క్రీడల ద్వారా వారు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా నైపుణ్యం, సమయపాలన, జట్టు భావన వంటి జీవిత పాఠాలు కూడా నేర్చుకుంటారని, పెద్దపల్లి నియోజకవర్గాన్ని క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారంతో నేను పాటుపడతానని, ఇలాంటి కార్యక్రమాలు మరింత ఎక్కువగా నిర్వహించి మన ప్రాంత యువతి క్రీడాకారిణులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలిపే దిశగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగంకళ, రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, వడ్నాల శ్రీనివాస్, అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ గేమ్ ని ప్రోత్సహించడానికి వారు చాలా కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ పాల్గొన గారు. రియలీ నీడ్ సచ్ గుడ్ ప్యాషనెట్ స్పోర్ట్స్ మెన్. వేదికపై ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, స్టూడెంట్స్కి, స్పోర్ట్స్ ఎంతోసియాస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో టోర్నమెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పి. నేను ఒక్కటే 2 పాయింట్స్ చెప్తాను. నేను మీ అందరికి తెలుసు, అందరు ఎడ్యుకేషన్ అని చెప్పి చాలా ప్రెషర్ పెడుతుంటారు. పిల్లలందరూ చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, మంచిగా చదువుకోండి అందరూ. కానీ చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది జీవితంలో చాలా ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం అవసరం. ఎందుకంటే స్పోర్ట్స్ ద్వారానే విక్టరీ అండ్ లాస్ గురించి నేర్చుకుంటాము. స్పెషల్లీ గేమ్ లైక్ ఫుట్బాల్ లైక్ టీమ్ స్పిరిట్ అనేది నేర్చుకోవచ్చు. మీ అందరికి తెలుసు, ఇప్పుడు ఒక గేమ్లో విక్టరీ అన్నా ఓటమి అన్నా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి కేవలం స్పోర్ట్స్ ద్వారానే మనం చిన్ననాటి నుంచి నేర్చుకోవచ్చు. ఈ టీమ్ స్పిరిట్ ఏదైతే మనం చిన్నప్పటికెళ్ళి బిల్డ్ చేసుకుంటామో అది లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది. అది ప్రొఫెషనల్ కెరియర్లో కానివ్వండి, లేదా ఇప్పుడు పాలిటిక్స్లో కానివ్వండి, దేశం మన పెద్దపల్లి ఎంపీ గారు శ్రీ గంగం వంశీకృష్ణ సార్ పాల్గొన్నారు. సార్ మున్సిపల్ చైర్మన్ మేడం ఢిల్లీ గారు, రఘునాథ్ రెడ్డి గారు, ఇతర రామకృష్ణపూర్ నాయకులందరికీ, తర్వాత జిఎం గారికి అందరికీ శుభాభివందనాలు. ఇందాక పాల్గొన్న సార్ చెప్పినట్టుగా ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో వారు చెప్పారు. గ్రామీణ క్రీడాకారులకు ముఖ్యంగా వారి యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి ఫ్యూచర్ తీసుకురావడానికి శ్రమించడం చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఈ ఫుట్బాల్ అసోసియేషన్కి నా మిత్రుడు, నా బ్యాట్స్మెన్ పురుషోత్తం రెడ్డి ప్రెసిడెంట్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా త్వరలో పెడుతున్నారనే విషయం కూడా మనందరికీ చాలా ఒక మంచి న్యూస్ అవుతుంది. నేను కూడా మీలాగా
అట్లా బాయ్స్గా ఉండి ఇండియాకి రిప్రజెంట్ చేసి కంట్రీకి రిప్రజెంట్ చేసి ఇది బెస్ట్ జాబ్ నాది. మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే స్పోర్ట్స్లో ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ప్రతి తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చదువుతో పాటు స్పోర్ట్స్ ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. సో దయచేసి పేరెంట్స్ కి నేను అందరు పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజులలో పిల్లలు స్పోర్ట్స్ ఎరీనా నుంచి దూరం ఉంటున్నారు, తొందరగా జబ్బులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే స్పోర్ట్స్ ఎరీనా నుంచి లేనందువల్ల. సో అందరి పేరెంట్స్ కి పిల్లలకి నా రిక్వెస్ట్, మీరు ప్రొఫెషనల్ ప్లేయర్లు అయినా కాకపోయినా ప్రతిరోజు ఒక 20-30 నిమిషాలు మీరు స్వెట్ అవుట్ అవుతే ఏ జబ్బులు రావు. అవి నేను ఒక ఇండియా ప్లేయర్ గా నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత స్పోర్ట్స్ మ్యాన్ అనేది మంచిగా ఆడితే, మీకు తెలుసు ఈ ఇయర్ లోనే రఘునాథ్ చెప్పలేదు, ట్రైబల్ గర్ల్, ఐ డోంట్ నో అమ్మాయి పేరు ఏంటో తెలియదు కానీ నాకు సమ్మక్క అని, యూ బిలీవ్ ఆర్ నాట్ రఘు. మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి వీరబ్రహ్మం గుడికి వెళ్లేందుకు చౌరస్తాలో ఇటీవల కమాన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం మందమరి ఏరియా జీఎం దేవేందర్ ఈ కమాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ రోడ్లో ఉన్న వీరబ్రహ్మ ఆలయం నరసింహస్వామి ఆలయంలో వెళ్లేందుకు ఈ కమాన్ను ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. కమాన్ కిందుగా వెళితే ఆలయాలు వస్తాయని ప్రజలకు ఈజీగా అర్థమైపోతుందని ఆయన సూచించారు. గత కొన్ని సంవత్సరాలుగా గుడి ఆలయ కమిటీ మరియు స్థానిక ప్రజల కోరిక మేరకు ఇది ఏర్పాటు చేసినట్లు జీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలో గుర్తింపు సంఘం నాయకులు సత్యనారాయణ, పిఎం శ్యామ్ సుందర్, అనంతచారి, మండల తహసీల్దార్ సతీష్ కుమార్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. లోని ఈ వీధికి బ్రహ్మాండమైన ముఖద్వారాన్ని మరియు శ్రీ అనంతాచార్యులు మరియు మిగతా ఈ కాలనీ యొక్క మెంబర్స్ ఆధ్వర్యాన మనం ఈ ముఖద్వారాన్ని ఓపెన్ చేసుకున్నాము. ఈ ముఖద్వారము ఇంత మంచి ముఖద్వారం పెట్టుకోవడం వలన ఇక్కడ 2 టెంపుల్స్, ఒకటి నరసింహస్వామి టెంపుల్ మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ ఉన్నవి. కాబట్టి ఎవరైనా దర్శనానికి వస్తే మరి ముఖద్వారం అనేది మరి తెలియజేస్తుంది. ఈ ముఖద్వారము మరి ప్రజల యొక్క ఎన్నో సంవత్సరాల కోరిక మరి ఈ రోజు తీరింది. ఈ రోజుకి మరి ఇంత మంచి ముఖద్వారాన్ని మరి ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి మరియు అనంతాచార్యులు గారికి, మిగతా వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ నేను కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైనా మరి ఒక మంచి టెంపుల్ ఉందంటే ఇటు నుండి ఇంకా వేరే మార్గం రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. మరి ఇక్కడ ముందే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి ఇంత మంచి ముఖద్వారం వలన ఈ వీధికి మంచి అందం వచ్చింది. కాబట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగా తెలియడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీధి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి టెంపుల్, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ జరుగుతూ ఉన్నది. దానికి ఆర్చి కావాలని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు చాలాసార్లు విజ్ఞప్తి చేసిన మేరకు మన గౌరవ జనరల్ మేనేజర్ గారికి అర్జీ పెట్టుకుంటే తక్షణమే ఇక్కడ ఆర్చి ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారికి, అదేవిధంగా వర్క్షాప్ పెట్టినందుకు వర్క్షాప్ సిబ్బంది, అదేవిధంగా సివిల్ వాళ్ళు కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ చేసి ఆర్చికి ఏర్పాటు చేసిన సింగరేణి అధికారులందరికీ కూడా ఇవాళ బ్రహ్మంగారి టెంపుల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ అంతేకాదు ఒక స్టేషన్ రోడ్డుకి అనేది ఐడెంటిఫికేషన్ లేదు కదా, ఈ ఆర్చి ద్వారా రైల్వే స్టేషన్కి అనేది ఒక గుర్తింపు వచ్చింది కాబట్టి ఇందులో సహకరించిన అనంతాచార్యులు కావచ్చు, ఆలయ టెంపుల్ కమిటీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఐపీఎస్ ఆదేశాల ప్రకారం సైబర్ క్రైమ్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు రామకృష్ణాపూర్ పోలీసులు. అందులో భాగంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న నేరాల కోసం వాటి వలన బ్యాంకు ఖాతాలలో నుండి ప్రజలు ఏ విధంగా డబ్బులు కోల్పోతున్నారో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలలో ఆన్లైన్ సైబర్ ఫ్రాడ్ అనేది ఒకటని, సైబర్ నేరగాళ్లు మోసాలలో రకాలు వివరిస్తూ చెప్పారు. మీరు బహుమతులు గెలుచుకున్నారని లేదా మీకు లోన్ వచ్చిందని, దానికోసం ఓటీపీ నంబర్ చెప్పాలని, వర్క్ ఫ్రం హోం ద్వారా లక్షల్లో డబ్బు సంపాదించుకోవచ్చని, అన్నౌన్ లింక్స్ పంపించి లేదా మీ ఈమెయిల్ ఐడి అడిగి లోన్ యాప్ పేరిట సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఫోన్ చేస్తూ వేధిస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అంకన్న, సైబర్ కానిస్టేబుల్ ఓంకార్, సతీష్, అఖిల్, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. ఆ పిల్లాడికి స్కూల్కి వచ్చే పిల్లాడికి చేయడేంటిది? మీరు స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారంటే చదువుడు కాదు, నేర్చుకుంటున్నారు. ఒక తెలియదు సాయంత్రం క్లాస్ అవుతుంది, నేను ఫంక్షన్ పోయి ఉంటుంది, ఫంక్షన్లో పోగానే అక్కడ మంచి పాట ఉంటుంది, అందరు కలిసి డ్యాన్స్ చేస్తారు, ఆ రీల్స్ అలా ఇన్స్టా రీల్స్ అప్లోడ్ చేస్తారు.
ఇక తెల్లారాగానే పక్కకు వాళ్ళకి చెప్పాడు అందులో ఎట్లా చేసాం అట్లా చేసాం ఎన్ని లైట్లు వచ్చినాయి పొద్దున్న లెవెల్ చూసి మళ్ళీ సాయంత్రం క్లాస్కి వెళ్ళి ఇంటికి పోగానే మళ్ళీ చూసుకుంటారు. ఇదే పని వాళ్ళు ఇంట్రెస్ట్, ఇది చాలా పెద్ద ఇంట్రెస్ట్ అన్నట్టు. అందులో మళ్ళీ పక్క అమ్మాయిని చూసి పక్క ఫ్రెండ్ అమ్మాయి చూసేసి నేను అమ్మాయి పక్క అమ్మాయి చెప్తున్నాను ఈయన అంత మంచి ఏదే కానీ పెద్ద ఏదో చెప్పుకుంటుందని చెప్పేసి ఈ కామెంట్ పెట్టుకోవడం ఇది ఎక్కువ అయిపోయింది. ఈ అబ్బాయిలు ఏం చేస్తున్నారు, అబ్బాయిలు కూడా రీల్స్ తగ్గిన ఏం చేస్తున్నాడు, ఫస్ట్ మనకి కావాల్సింది గేమ్. ఇళ్ళకే గేమ్, ఫస్ట్ ఇటు గేమ్ ఆడుతుంటే ఒకటి యాడ్ వచ్చేస్తుంది, ఇంకో గేమ్ ఆడుతుంది, ఇంకో గేమ్, ఈ గేమ్ ఆడుకుంటూనే ఉంటాడు. పాపం టీచర్స్ ఇంత కష్టపడి ఇక్కడ క్లాసులు చెప్పేసి మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, మీకు హోంవర్క్ ఇచ్చేస్తే అంటే హోంవర్క్స్ అక్కడ గుర్తురావు. ఇక్కడ ఆ చేతిలో ఫోన్ అంతసేపు పక్కకుండి మదర్ కానీ ఫాదర్ కానీ పిలిచి ఈ పని చేసి హోంవర్క్ చేయమంటే అని అంటారు. అంతేనే కదా, ఆఖరికి అమ్మ చూస్తుంది ఒక్కడేసి గొంతుకుంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మనకు ఎటు అటుపై ఇంట్రెస్ట్. యాజమాన్యానికి, ఈ పిల్లలందరికీ విద్యాబోధన చేసే టీచర్లందరికీ, వీళ్ళందరినీ పరిరక్షణగా చూసుకునే మిగతా మొత్తం స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. ఎక్కువసేపు చెప్పకుండా 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఇది ఎక్కువసేపు చెప్పే సబ్జెక్ట్ కూడా కాదు. మీ అందరూ మీ అమ్మ నాన్నని బెదిరించో భయపెట్టో ఖచ్చితంగా అందరూ ఇలాంటి మొబైల్స్ మీన్స్ టచ్ మొబైల్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ మీరు అందరూ వాడతారు. అది అందరూ తెలుసు. ఇప్పుడు మేము వాడతలేం సార్ అని మీరు అందరూ చెప్తారు, కానీ అది అబద్ధం, అందరూ వాడతారు. ముందుగా ఇది ఇక్కడ వస్తువు ఉంది, దీన్ని ఫిజికల్గా దొంగతనం చేయడం అంటే ఇలా తీసుకొని జేబులో పెట్టుకుంటే మనం సీసీ ఫుటేజ్ కానీ ఎవరైనా దొంగతనం చేసినప్పుడు చూసిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పలానోడు దొంగతనం చేసినని మనం ఎఫ్ఐఆర్ కట్టచ్చు. మన ప్రమేయం లేకుండా జరిగే దొంగతనాల్ని ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటాం. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతాయంటే ఉదాహరణకి అమ్మాయి అకౌంట్లో ఒక రామకృష్ణాపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో వివిధ ఆటలు, సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఘనంగా సన్మానించారు. గత నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ పోటీలలో తవక్కల్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న శ్రీవైష్ణవి కరాటే విభాగంలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం సాధించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు విభాగంలో తవక్కల్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని భవిష్య, 6వ తరగతి విద్యార్థినులు అనన్య, నిత్య మరియు అనన్య దీపిక, 4వ తరగతి విద్యార్థినులు సహస్ర దాక్షాయిని, 1వ తరగతి విద్యార్థిని శివ కృతికలు నంది అవార్డులు సాధించడం జరిగింది. చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న విద్యార్థినులను మరియు వారి తల్లిదండ్రులను తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఘనంగా సన్మానించారు. Students are getting the prizes from our institution. So personally, I am appreciative to each and every parent. So if you want to achieve anything in your life, consistently hard work is required. So the parents are supporting them. So our students are consistently working very hard. Because of that, in CM Cup and in Nandi Awards, we are getting from Telangana state government. So once again, I wish you all the best for the winners. And my sincere advice to all of you that if you want to achieve something, we work hard. So that kind of hardness continuously required in our profession. So because of that, the students are getting the prizes everywhere, wherever they are attending the competition. So ఈ శుభ సందర్భంగా పిల్లలందరూ సో ఈ విధంగా మంచి అవార్డ్స్ తీసుకొని రావడానికి తల్లిదండ్రులందరూ వాళ్ళ సపోర్ట్ చేస్తున్నందుకు హార్డ్ వర్క్ ఒకటే కాదు, స్మార్ట్ వర్క్ చేస్తూ ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి మంచి అవార్డుతో పాటు మంచి విలువైన జీవితాన్ని మనం అనుభవించడానికి పొందడానికి ఆస్కారం ఉంటుందని తవక్కల్ ఎప్పుడు ప్రగాఢంగా నమ్ముతుంది. కాబట్టి ఈ విధమైన ఎంకరేజ్మెంట్ విద్యార్థులకు ఎల్లవేళలా తవక్కల్ యాజమాన్యం అందిస్తూనే ఉంటుంది. సో ఈ తల్లిదండ్రుల ప్రోత్సాహం మా మీద నమ్మకం ఉన్నంత వరకు ఈ తవక్కల్ విద్యా సంస్థల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న వెల్ విషెస్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. అలాగే క్లాస్ టీచర్ వీరితో పాటు ఫ్రెండ్స్ వీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మా బేబీ స్పోర్ట్స్లోనే కాకుండా స్టడీలో కూడా చాలా మంచి
మాకు దొరికింది. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉంది. అట్ ద సేమ్ టైం సార్ ఎలాంటి టైంలోనైనా సార్ మనకి ఇది కావాలి, ఇది ప్రొడక్ట్ చేయాలా అంటే ఓకే మేడం అని 100% సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మాస్టర్ కూడా మార్నింగ్ చాలా కేర్గా తీసుకొని చాలా రెస్పాన్సిబిలిటీగా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో పాటు లాస్ట్ ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ వైఫై ఫాదర్. దీనికి కొన్ని టైంకి వద్దు, కరెంట్ వద్దు, ఎందుకు అమ్మాయికి అవసరమా, చాలా నీట్గా ఉంటుందని చెప్తాను. అయినా తన తినకుండా మార్నింగ్ 5:30కి లేచి తన తీసుకొని వెళ్ళి మళ్ళీ స్కూల్కి తీసుకొని వస్తున్నారు. ఫినాన్షియల్గా ప్లస్ మోరల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. వైఫై గవర్నమెంట్ చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లాలో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి. కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన మృతుని కుటుంబ సభ్యులు. కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారి డిమాండ్. మంచిర్యాల పట్టణంలో వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన విశ్వనాథ ఆలయం. భక్తులకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం. మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ జిల్లా సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జి బద్దం లింగారెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.